ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8:30 ఈవీఎంలను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. ఏపీ వ్యాప్తంగా కూడా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. అయితే కాసేపటి తర్వాత ఈ పోటీ చేసినటువంటి అభ్యర్థుల సమక్షంలో ఆర్ఓ కార్యాలయాల్లోని స్ట్రాంగ్ రూమ్లను అధికారులు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లోని పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రాల లోపల అవాంతరాలు సృష్టించే వారిని బయటకు పంపాలని సీఈఓ మీనా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక రేపు కౌంటింగ్ కు సంబంధించి విజయవాడలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ లెక్కింపు సందర్భంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఎవరు కూడా వెళ్లకూడదు. అలాగే ఖచ్చితంగా ఏదైతే కౌంటింగ్ తర్వాత బాణాసంచా నిషేధంతో పాటుగా ఏదైతే రేపు డ్రై డేగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ సెంటర్స్ వద్ద ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అభ్యర్థుల సమక్షంలో ఈ బ్యాలెట్స్ ని ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ ని కౌంటింగ్ కేంద్రాలకు పంపించేందుకు అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి సంబంధించి నోవా నిమ్రా కాలేజెస్ లో ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ధనికుల ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అధికారులు ఇప్పటికే భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో కూడా మొత్తం 14 టేబుల్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ టేబుల్స్ లో వారీగా ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. అలాగే రౌండ్ కి జరిగేటువంటి కౌంటింగ్ కి ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ని ఎప్పటికప్పుడు అందవేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు జరిగాయో పోలింగ్ తర్వాత అక్కడ 3 అంచెల భద్రతతో పాటుగా పారామిలిటరీ బలగాలని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తంగా పోలీసు నిఘాతో పాటుగా సీసీ కెమెరాలను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ కౌంటింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్ఓల సమక్షంలో ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓపెన్ చేసిన తర్వాత వాటిని కౌంటింగ్ కేంద్రాలకి తరలిస్తారు. ఎందుకంటే ఉదయం 8 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారని చెప్పుకోవాలి. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడక్కడ ఎవరైనా కూడా ఇబ్బందులకు గురి చేసేవారు ఉంటే వారిని ముందుగానే బయటికి పంపించాలనే ఆదేశాలను కూడా ఇప్పటికే మీనా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా కౌంటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. జ్యోత్స్న అండ్ కాంతి, ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి రేపు ఫలితాలు రాబోతున్నాయి. మొన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి సాయంత్రం. అప్పటి నుంచి పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఏంటి ఆ వైబ్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా విజయవాడకు సంబంధించి? ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఎక్కడైతే భారీగా అంటే ఈసారి కృష్ణా జిల్లా అలాగే అమరావతి రీజియన్ లో ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఇది ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకున్నట్లయితే మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో కూడా 10 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ ఇది కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు బరిలో ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా టీడీపీకి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ వైసీపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి కూడా మొదటి నుంచి ప్రజల్లో ఉండడం, ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉండడం కొంత విజయవాడ ఈస్ట్ లో ఆ ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనే అవకాశాన్ని 50-50 ఛాన్సెస్ గా మనం చెప్పుకోవాలి. అలాగే వెస్ట్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వెస్ట్ కి సంబంధించి
బీజేపీకి సీటు కూటమిలో కేటాయించడం జరిగింది. అలాగే వైసీపీకి సంబంధించి ఏదైతే ఆసిఫ్ కి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి నాయకుడికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వెస్ట్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ కూడా కొంత హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక వెస్ట్ తర్వాత సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే బోండా ఉమా ప్రాతినిధ్యం టీడీపీ కూటమి నుంచి వహిస్తున్నట్లయితే అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేయడం జరిగింది. సో వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య బోండా ఉమా మధ్య కూడా హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే మిగిలిన నియోజకవర్గాలు తిరువూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అలాగే అక్కడ ఇద్దరు కూడా ఎస్సీ అభ్యర్థులైనప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉండే అభ్యర్థులకే ఎక్కువగా పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 10 టీడీపీకి అలాగే 6 వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా లెక్కలు చెప్తూ ఉన్నాయి. జ్యోత్స్న. ఓకే, రైట్.